2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ బ్యాంకింగ్ నిపుణులు ఎస్వి చలపతి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముందు మనం బంగారం గురించి మాట్లాడుకుందాం. 2 సంవత్సరాల క్రితం ఇదే సుమన్ టీవీలో మీరు చెప్పారు, 1,00,000 దాటిపోతుంది చూడండి అన్నారు. నిజంగానే 1,00,000 దాటిపోయి ఇంకా పరుగులు పెడతా ఉంది. ఈ రోజుకి 1,42,400 రూపాయలు అయింది బంగారం. ఏంటి సార్, ఇంకా ఇది 2 లక్షలకు చేరుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? ఏం చెప్తారు? అంటే కృత్రిమమైన డిమాండ్ వచ్చిందండి గోల్డ్కి. ముఖ్యంగా ఈ రష్యా యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత అమెరికా వాళ్ళు ఒక పని చేశారు. దానివల్ల ఇదంతా అమెరికా బ్రిటన్ ఒక మాట అనుకొని రష్యా వాళ్ళ ఫారెక్స్ డిపాజిట్లు వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజి డాలర్లో పౌండ్లో ఉంది, అది ఫ్రీజ్ చేసేసారు. అకౌంట్లో ఫ్రీజ్ చేసేసారు. వీళ్ళ దగ్గర బయట దేశాల్లో ఉన్నటువంటి జర్మనీ మార్క్ ఇవి ఉన్నాయి, చిన్న చిన్నవి, ఇవి మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళు ఏమనుకుంటే ఇది ఫ్రీజ్ చేసేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు కదా, ఇంకా ఎక్స్పోర్ట్లు చేస్తే తప్ప ఫారిన్ ఎక్స్చేంజ్ రాదు. ఇంపోర్ట్లు చేసుకోవాలంటే డాలర్లు కావాలి ఏ దేశం నుంచి అయినా. కాబట్టి యుద్ధం తగ్గిపోతుంది అనుకున్నారు వాళ్ళు. కానీ చైనా పక్కనే ఉంది కదా, అది కమ్యూనిస్ట్ దేశం కదా, వాళ్ళ దగ్గర కొనడం మొదలెట్టారు క్రూడ్ ఆయిల్. ఓకే, అమెరికా వద్దు, మాకు యమన్ వద్దు, దుబాయ్ వద్దు, మా ఫ్రెండ్, మాది ఎర్రజెండా వాళ్ళది ఎర్రజెండా అని వాళ్ళు కొనడం మొదలెట్టారు. సో ఎప్పుడైతే వాళ్ళు 30% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ వీళ్ళు కొనడం మొదలెట్టారు చైనా వాళ్ళు, ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. సో వారికి కంటిన్యూ చేయడానికి డబ్బులకు సమస్య లేదు, దేశం నడుస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఏది కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కంప్యూటర్లు కావాలన్నా మరొకటి కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. క్రూడ్ ఆయిల్ అమ్మితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇండియా కూడా అదే పని చేసింది. ఇండియా కూడా అదే పని. ఎందుకంటే మనకి రష్యా 71లో అండగా నిలబడింది వార్లో. ఇందిరాగాంధీ పక్కన నిలబడ్డారు వాళ్ళు ఆ రోజు. అమెరికా బెదిరించింది, బ్రిటన్ బెదిరించింది. సప్తమ నౌకాదళం 7th ఫ్లీట్ అంటారు, అది పసిఫిక్ మహాసముద్రంలో ఎంటర్ అయింది. ఆ ఒక్కదాని మీదే 100 విమానాలు ఉంటాయి. సో 100 విమానాలతో ఒక్కసారి అటాక్ చేస్తే ఇండియా అతలాకుతలం అయిపోతుంది కదా. రష్యన్ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు దిగితే మేము దిగుతామని. పసిఫిక్ సముద్రంలో ఆ డిగో గార్షియా దీవి అంటే శ్రీలంకకి దిగువన అక్కడ అయిపోయింది అది. ఓకే, వీళ్ళు వార్నింగ్ ఇచ్చేసరికి గోర్బచేవ్ గారు వార్నింగ్ ఇచ్చారు, దిగితే మేము దిగుతాం. నిక్సన్కి వార్నింగ్ ఇచ్చారు. నిక్సన్కి ఎప్పుడైతే వార్నింగ్ పడిందో అమెరికా ప్రెసిడెంట్కి, వాళ్ళు భయపడ్డారు, ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇంకా వాళ్ళు యుద్ధాలు డైరెక్ట్గా చేయరు, అమెరికా ఎప్పుడు ఇండైరెక్ట్గా చేస్తుంది. అంటే పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటే వీళ్ళకి వాళ్ళకు సామాన్లు అమ్ముకుంటారు. కరెక్ట్. డైరెక్ట్గా యుద్ధం అంటే వాళ్ళకి ఎంత బలం ఉందో వీళ్ళకి ఎంత బలం ఉందో తెలుసు కదా. ఇప్పుడు పులి సింహం ఎదురుగా వస్తే అడవిలో కొట్టుకోవు, నరిచి వెళ్ళిపోతాయి. పులి సింహం ఎప్పుడన్నా చంపుకోవడం చూసారేమో చూడరు, లేదు, జరగదు అది. ఏ జింక మీద పడి ఏడుస్తే కానీ, ఏ జింకనో దుప్పినో పట్టుకుని చంపుకొని తినేస్తే కానీ అవి కొట్టుకోవు. ఈ రెండు కూడా అంతే. కానీ అట్లాంటి రష్యాకి కష్టం వచ్చింది. కాబట్టి మీరు మాకు సాయం చేయండి, మేము మీకు సాయం చేసాం ఒకప్పుడు అని వాళ్ళు అడిగారు. ఇండియాకి ఆప్షన్ లేదు కాబట్టి ఇండియా క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గర కొనడం మొదలెట్టారు. వాడు ఆంక్షలు పెట్టాడు వెంబడి. వాడు ఆంక్షలు చైనాకి పెట్టాడు, మనకి పెట్టాడు. కానీ చైనా వాళ్ళకి నమ్మకం ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రపంచం అంతా అమ్ముడుపోతున్నాయి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ, అది ప్రతిదీ తయారు చేస్తారు వాళ్ళు. లేబర్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒకటే పార్టీ రూలింగ్ అక్కడ, వేరే లేదు కదా. వాళ్ళు చెప్పిందే వేజెస్, వాళ్ళు చెప్పిందే శాలరీస్, వాళ్ళు చెప్పిందే రేటు. సో దేశంలో ఇన్ఫ్లేషన్ లేదు. వాళ్ళకి నువ్వు ఇన్ని ఆంక్షలు పెట్టినా అంతే. వాళ్ళ వస్తువులే మనం వాడుకుంటున్నాం, ప్రపంచం అంతా వాడుకుంటున్నాం. అతి చౌకలో తయారు చేస్తారు, ఆటబొమ్మల దగ్గర నుంచి పెద్ద పెద్ద దాకా వాళ్ళే తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ మనకు ప్రాబ్లం ఉంది. మన అకౌంట్ కూడా రేపు పొద్దున డాలర్లో ఉండేటువంటి న్యూయార్క్లో ఉండే డిపాజిట్లు ఫ్రీజ్ చేస్తే మనం ఎక్కడ క్రూడ్ ఆయిల్ కొనాలా, మనం ఎక్కడ కంప్యూటర్లు కొనాలా, మనం ఎక్కడ ఇంపోర్ట్ చేయాలి మెషినరీలు, కష్టం కదా. కాబట్టి ఎందుకైనా మంచిదని గోల్డ్ కొనడం మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 3 లక్షల కోట్ల గోల్డ్ ఉంటే ఇప్పుడు 9,30,000 కోట్ల రూపాయల గోల్డ్ ఉంది మన దగ్గర. 9 లక్షల, నిన్నటికి ఫిగర్ తీసుకుంటే ఆర్బీఐది 110 బిలియన్లు, 1 బిలియన్ అంటే 100 crores డాలర్స్, 110 బిలియన్లు ఉంది ఈరోజు. మరి అప్పుడు 120 ఉంది.
ఇది ప్రపంచం అంతా కలిపి. ఇప్పుడు ఒక ఇండియాకే ఉంది అది గోల్డ్. 110 బిలియన్లు ఈరోజు ఇండియాకి ఉంది. ఓకే. ఎక్కడ దేశం మిగతా దేశాలు కూడా భయపడాయి, రష్యాతో డీల్ చేస్తున్న దేశాలు కూడా గోల్డ్ కొనడం మొదలెట్టాయి. గోల్డ్కి ప్రజెంట్ డిమాండ్ వచ్చేసింది వరల్డ్ వైడ్, ఉక్రెయిన్ వార్ పుణ్యమా అని. సో మనకు కూడా రేపొద్దున అమెరికా వాడు ఆపేస్తే డిపాజిట్లు ఫ్రీజ్ చేసేసారు అనుకోండి, న్యూయార్క్ బ్యాంకులో ఉన్న 3 బ్యాంకుల్లో, చేజ్ మన్హట్టన్ కావచ్చు, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ కావచ్చు, ఇంకోటి ఏదో ఉంది, అవి ఆపేసి అనుకోండి, ఫ్రీజ్ చేసేసి అనుకోండి, ఏం చేయాలి? అందుకని బంగారం గవర్నమెంట్ కొంటుంది. ఓకే. వచ్చిన బంగారంలో సగం వాళ్ళే కొంటున్నారు ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ తరఫున. కాబట్టి రేటు పెరిగిపోతుంది. రేటు పెరిగి 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 ఇంటర్నేషనల్ రేటు కూడా పెరిగి, ఎందుకంటే మిగతా దేశాలు కూడా భయపడి ఎందుకైనా మంచిది అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు ఎప్పుడైనా మనం కూడా ఫ్రీజ్ చేస్తారేమో పౌండ్లు డాలర్లని మిగతా దేశాలు కూడా మొదలెట్టాయి. సౌత్ ఆఫ్రికా ఉంటుంది, స్విట్జర్లాండ్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. అట్లా అందరం కొనడం వల్ల డిమాండ్ పెరిగిపోయింది. యూనివర్సల్ డిమాండ్. ఇప్పుడు తయారయ్యేదేమో 50 టన్నులు అనుకోండి ఈ నెల, ఈ 50 టన్నులకి ఆర్డర్లు 150 టన్నులు ఉన్నాయంట. సో వాడు రేటు వేస్తున్నాడు, తయారు చేసేవాళ్ళు రేటు వేస్తున్నారు. గోల్డ్ ఎప్పుడైతే రేటు పెంచిందో సిల్వర్ చేసేవాడు కూడా పెంచడం మొదలెట్టాడు. ఆల్టర్నేటివ్ ఇదే కదా, అది పోతే ఇది, ఇది పోతే అది. సో సిల్వర్ రేటు కూడా పెరగడం మొదలెట్టింది. సరే, ఇది పెరుగుతూ పెరుగుతూ ఎక్కడి వరకు పోద్ది సార్ ఇది? దానికి లిమిట్ అనేది కేవలం వార్ మీద ఉంది. ఉక్రెయిన్ వార్ కన్నా రష్యా ఆపేస్తే ఏదో రకంగా దాన్ని గన ఆపగలిగితే ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి నోబెల్ శాంతి ప్రైజ్ వస్తుంది, అది వేరే విషయం. ప్రపంచం అంతా గాలి పీల్చుకుంటారు, ఒకసారి ఊపిరి పీల్చుకుంటారు, అమ్మయ్య ఇక గోల్డ్ కొనే పరిస్థితి ఉండదు. ఆ ఉన్న డబ్బులేవో ప్రజల కోసం ఖర్చు పెట్టచ్చు. మీకు అనిపిస్తుందా వార్ ఆగుతుందని? వార్ ఆగుతుంది అంటే ఒక ఛాన్స్ ఉంది. ఒకవేళ అన్ని దేశాలు కలిసి, నాటో కాకుండా మిగతా దేశాలు కూడా కలిసి, థర్డ్ అలైన్మెంట్ ఉన్నాయి కదా, అంటే ఇరాన్, ఇరాకు, మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో డీల్ చేయని వాళ్ళందరూ కలిసి కన్నా ఆపేస్తే అవుతుంది. లేదు చైనా అనుకుంది అనుకోండి తక్కువ అబ్బాయి అవుతుందని. అంటే అమెరికా వాళ్ళు లాస్ట్ మంత్ ఒక థ్రెట్ ఇచ్చారు, మేము తలుచుకుంటే భూమిని 36 సార్లు భస్మం చేసేయగలమని. 36 సార్లు భస్మం చేయగలం ఆయన స్టేట్మెంట్ ఇస్తే, పుతిన్ గారు ఈ పక్క స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కూడా 20 సార్లు దానం చేయగలం, ప్రపంచం మొత్తాన్ని 20 సార్లు కాల్చేయగలమని. మా దగ్గర అన్ని బాంబులు ఉన్నాయని, ఆటం బాంబ్స్ మా దగ్గర ఉన్నాయి అబ్బాయి అని చెప్పాడు. ఇది తగ్గట్లేదు, ఈ వారు తగ్గట్లేదు వాళ్ళిద్దరి మధ్య. ఆయన చెప్పింది వీళ్ళు వినట్లేదు, వీళ్ళు చెప్పింది వాళ్ళు వినట్లేదు. మీరు ఆ ఉక్రెయిన్ మాకు వదిలేమంటున్నాడు, ఎలా వదిలేస్తాం? ఉక్రెయిన్ వదిలేస్తే పక్కనున్న ఫ్రాన్స్, జర్మనీలు కూడా పోతారు రేపొద్దున. అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, యూరోప్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని మిగిలేమంటారు, ఒకప్పుడు మాదే కదా, విడిపోయినారు కదా, మా నుంచి విడిపోయినారు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినారు, మా దేశాన్ని మేమే ఆక్రమించుకుంటున్నాం అనేది పుతిన్ వాదన. సో ఈ వాదనలో మనం చచ్చిపోతున్నాం. ఇప్పుడు గోల్డ్ రష్యా యుక్రెయిన్ ఒకటేనా, లేకపోతే మిగతా దేశాలు కూడా కొంత యుద్ధ వాతావరణం ఉంటుంది కదా? యుద్ధ వాతావరణం అంటే ఆ చుట్టుపక్కలంతా సమస్య అదే. ఇప్పుడు మనకి రష్యాతో డీలింగ్ ఉంది కాబట్టి ఆ రష్యా నుంచి వచ్చేటువంటి ఆ సముద్రం నుంచి ఇలా వచ్చేసి మన పాకిస్తాన్ నుంచి, దుబాయ్ నుంచి ఇట్లా వచ్చేస్తుంది మనకి. మిగతా దేశాలకి అది కూడా రావట్లేదు. మిగతా దేశాలు వేరే రూట్లలో వస్తున్నాయి కాబట్టి మనకి దగ్గరగా ఉంది కాబట్టి రష్యా సరిపోతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చుకుంటున్నారు. పెట్రోల్ కూడా బయట అలా ఉంది, కానీ పెట్రోల్ డిమాండ్ లేకుండా పోయింది. ఇప్పుడు పెట్రోల్కి రిస్ట్రిక్షన్లు పెట్టారు చైనా వాళ్ళు కూడా. కారు ఉన్న వాళ్ళు ఇన్ని లీటర్లే వాడాలి, కారు ఉంటే మీకు నెలకి 50 లీటర్లు ఇస్తాం వాడుకోండి. చైనా కూడా ఇంపోర్ట్లు తగ్గించేశారు. కానీ ఇండియాలో అలాంటి పెట్టడానికి లేదే. ఇండియాలో వాక్ స్వాతంత్రం, ఆ స్వాతంత్రం, ఈ స్వాతంత్రం ఉన్నాయి కదా, మోడీ గారు పెట్టిండేవాడే. ఈ స్వాతంత్రాలు ఎక్కువ కదా ఇక్కడ. ఒకటికి ఇచ్చే మాకు ఎందుకు లేదు, మినిస్టర్కి 100 లీటర్లు ఎందుకు అంటారు రేపొద్దున, అంతే కదా, ఇదే అంటారు. సో కోర్టుకెళ్ళినా కూడా నిలవదు, అది నిలవదు, ఇది అందరికీ తెలుసు. కానీ ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కార్లు ఇంకా ఉంటూనే ఉన్నాం మనం. పార్కింగ్ ప్లేస్ లేకపోయినా షాపుల్లో, ఆఫీసుల్లో మనం కార్లు కొంటూనే ఉన్నాం, పెట్రోల్ వాడుతూనే ఉన్నాం. అది సమస్య తీరేది కాదు. గవర్నమెంట్ ఇంపోర్ట్ చేయాలి కదా, రూపాయలతో కొనలేము అది. సో మనకి సమస్య అది. అందువల్ల డాలర్ పెరుగుతోంది, ఈ విధంగా బంగారం రేటు పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ కూడా పెరుగుతోంది. సరే, ఇప్పుడు 1,42,400 రూపాయలు ఈ రోజుకు ఉంది. ఈరోజు డిసెంబర్ 27, 2025 మనం మాట్లాడుకుంటున్నాం. మార్చి వరకు ఏంటి సార్ మీ అంచనా ఏంటి? మార్చి నాటికి మినిమం 1,60,000 దాటిపోతుంది. 160 దాటిపోద్ది. అంటే గోల్డ్ ఈటీఎఫ్లో, సిల్వర్ ఈటీఎఫ్లో, షేర్ మార్కెట్లో జనాలు విపరీతంగా పెడుతున్నారు. ఇదే రేట్ వేసి పెడుతున్నారు. ఆ రోజుకి ఇంత వస్తుంది అని వేసి పెడుతున్నారు. ఇప్పుడు సిల్వర్ 274 ఉందనుకోండి,
మార్చికి 3 లక్షలు అవుతుందని బెట్టింగ్ చేసేస్తున్నారు. మ్మ్. ఫ్యూచర్ ట్రేడింగ్ 3 లక్షలు దాటితే నీకు లాసు, 3 లక్షల లోపల వస్తే లాసు. బెట్టింగ్ చేస్తున్నారు. మ్మ్. ఇది 100 కోట్లు. అమ్మా. అంత నమ్మకం ఉంది. అది పరిస్థితి. 2026 ఎండింగ్కి సార్ సరిగ్గా సంవత్సరం తర్వాత ఏంటి పరిస్థితి అంటారు? మనమా మ్మ్. 2 లక్షలు అవుతుంది. 2 lakhs. ఈజీగా అవుతుంది. వారు తగ్గకపోతే 2 లక్షలు అవుతుంది. గోల్డ్, సిల్వర్ 3.5 లక్షలు అవుతుంది. తగ్గే పరిస్థితి లేదంటున్నారు కదా. కనపట్లేదు. మ్మ్. ఫ్యూచర్ అయితే నాకున్న నమ్మకం ఏంటంటే, నా ఫోర్కాస్ట్ ఏంటంటే మార్చి లేదా ఏప్రిల్ నాటికి యుద్ధం తగ్గిపోతుంది. ఏం తగ్గింది? యుద్ధం తగ్గిపోతుంది. తగ్గిపోద్దా? ఆహా. అంటే 2 నష్టాలు ఉన్నాయి. కనపడే నష్టం ఒకటి, కనపడే నష్టం ఒకటి. మ్మ్. కనపడే నష్టం ఉక్రెయిన్లో కనిపిస్తోంది. బిల్డింగ్లు ధ్వంసం అయిపోయినాయి, అవి నాశనం అయిపోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి. జనాలందరూ పక్క దేశాల్లోకి వెళ్ళిపోయి ఫుడ్ తింటున్నారు, షెల్టర్లో ఉంటున్నారు, గుడిసెల్లో ఉంటున్నారు, లేదా గుడారాల్లో ఉంటున్నారు, టెంట్లు వేసుకొని. జర్మనీలో, ఇటలీలో గుడారాలు వేసుకొని బతుకుతున్నారు జనం. కానీ రష్యా సైడ్ కూడా నష్టం చాలా ఉంది. అది బయటికి రావట్లేదు. ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఎంతమంది చచ్చిపోయారో అది కానీ బయటకు వస్తే వారు అయిపోతుంది. దేశంలో వాళ్ళు ఒప్పుకోరు. మన దేశంలో 20,000 మంది చచ్చిపోయారు, అమ్మో మేము ఒప్పుకొని అందరూ రోడ్డు మీదకి వస్తారు. ఎవడో ఒక మూల చచ్చిపోతే ఎవరికి తెలియదు, ఆ ఊళ్ళో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. దేశం అంతా పోయినారంటే జస్ట్ లైక్ కరోనా. ఎవరు ఎంతమంది పోయినారు ఇప్పటికీ లెక్కలేదు కదా, తెలియదు. కరోనా వల్ల పోయి ఉండొచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల కూడా పోయి ఉండొచ్చు. యుద్ధంలో కూడా మీకు దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత కోలుకోలేక చచ్చిపోయి ఉండొచ్చు. సో ఈ వాతావరణం నా ఉద్దేశం మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఆగిపోతుంది అనేది నా ఫోర్కాస్ట్. దిస్ ఈజ్ మై ఫోర్కాస్ట్. యాజ్ ఎ ఫోర్కాస్టర్ కూడా నా నమ్మకం ఇది. అక్కడికి అప్పుడు ఆగితే, యుద్ధం ఆగితే అప్పుడు ఎంత తగ్గుద్ది? అప్పుడు మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అప్పుడు ఇంకెవరు గోల్డ్ కొనరురా, ఏ దేశాలు ఇంకా గోల్డ్ కొనరు. గోల్డ్కి డిమాండ్ పోతుంది, గోల్డ్కి డిమాండ్ పోతుంది. అప్పుడు ఎంత తగ్గొచ్చు సార్? అప్పుడు మళ్ళీ పాత రేటుకి వస్తాం. పాత రేట్ అంటే 1,00,000కి వచ్చేస్తాం. 1,00,000 తగ్గుద్దా? ఖచ్చితంగా అవుతుంది. సీరియస్గా? యుద్ధంలో మీకు గవర్నమెంట్ కొంత ఇక ఎప్పుడైతే మీకు వార్ అయిపోయింది ఇంకా గవర్నమెంట్ కొంత కదా. ఇప్పటికీ 110 బిలియన్లు కొన్నాము. 110 బిలియన్లు డాలర్లు గోల్డ్ ఉంది. అంటే 9,53,000 కోట్లు ఉంది ఈరోజు గోల్డ్ మన దగ్గర. RBI అది కూడా ఏం చేశారు, లండన్ నుంచి తెచ్చి ఇండియాలో పెట్టారు. రేపు అది కూడా ఫ్రీ చేస్తారేమని ఆ విషయంలో ముందు జాగ్రత్త తీసుకున్నారు. గోల్డ్ కూడా ఎదుర్కొన్నారు. లండన్ మార్కెట్లోనే అక్కడే ఒక సేఫ్ రూమ్ ఉండేది పెద్ద బిల్డింగ్లో, అది కూడా షిఫ్ట్ చేస్తారు ఇప్పుడు మన ఇండియాకి. ఎక్కడో ఓదట పెట్టేశారు. అర్థమైందా? ఇంకొనాల్సిన అవసరం ఉంది వార్ అయిపోతే. మన అకౌంట్లో ఎవరు ఫ్రీ చేయరు. 1,90,000 80,000 ఇట్లా వస్తుంది అంటారా? వస్తుంది. వార్ లేకపోతే వస్తుంది. వార్ ఆగిపోయిందంటే ఓల్డ్ డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎత్తున 50 టన్నులకు తయారు చేస్తే 150 టన్నులకు డిమాండ్ ఉంది అక్కడ. కావాలి 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 ప్రతివాడు అడుగుతున్నాడు. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం మార్చి ఏప్రిల్లో వార్ ఆగిపోతుంది అంటారు, గోల్డ్ తగ్గుతుంది అంటారు. మరి ఏప్రిల్ మే జూన్ జూలై ఇదంతా తగ్గుకుంటూ వస్తుంది అంటారు. ఇక తగ్గిపోతూ వస్తుంది న్యాచురల్గా. ఇంకా గవర్నమెంట్ కొంత కదా, పబ్లికే కొనాలి, గోల్డ్ షాపుల వాళ్ళే కొనాలి. ఆర్నమెంట్స్ కొనుక్కుంటా ఉంటారు. అంటే అప్పుడు ప్రపంచంలో డిమాండ్ లేదు కదా. 50 టన్నులు తయారైతే ఇండియాకి 30 టన్నులు వస్తాయండి. ఈ 30 టన్నులే ఖర్చు అవుతుంది. అంతే, ఆడికి 20 టన్నులు మిగిలిపోతాయి. ఎప్పుడైతే డిమాండ్ లేదో రేటు పడిపోతుంది. సో నా అంచనా ఏంటంటే మార్చి ఏప్రిల్ నాటికి గోల్డ్ నార్మల్గా యుద్ధం అయిపోయి మెల్లమెల్ల డౌన్ అయిపోతుంది. సో రెండు ఆల్మోస్ట్ మీరు అంటున్నట్టు మార్చి వరకు పెరుగుతాయి, ఆ తర్వాత యుద్ధం ప్రభావం బట్టి తగ్గే అవకాశం ఉంది. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మార్చిలో మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరే అంటారు జరిగిందని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.